ఈ వీడియోను మీరు స్కిప్ చేస్తే రేపు ఎవరో అడిగే ఒక ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఒకటే మాట, ధనుష్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా, అది కూడా హీరోయిన్ మృణాల్ ఠాకూర్తోనా. యూట్యూబ్ రీల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, వాట్సాప్ వీడియోస్ కానీ ఎక్కడ చూసినా ఇదే టాపిక్. కానీ ఇది నిజమా, లేదా మనల్ని మరోసారి ఫేక్ న్యూస్ మోసం చేస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ధనుష్ ఈ పేరు వినగానే ఒక స్టార్ గుర్తుకొస్తాడు. సింపుల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి తన టాలెంట్తో, తన నటనతో సౌత్ నుంచి నార్త్ వరకు గుర్తింపు తెచ్చుకున్న హీరో. కానీ 2022లో ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడాకు తీసుకున్న తర్వాత అతని పర్సనల్ లైఫ్ మీద అందరికీ సీరియస్నెస్ పెరిగిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకుంటాడా, ఎవరు ఆ అమ్మాయి, ఈ ప్రశ్నలు అప్పటి నుంచి ఆగలేదు. అందుకే ధనుష్ పేరుతో ఏ వార్త వచ్చినా అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. మరి ఇప్పుడు రెండో పేరు మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ హీరోయిన్, కానీ సౌత్ సినిమాలతో ఇక్కడ కూడా ఫేమస్. సీతారామం, హాయ్ నాన్న లాంటి సినిమాలతో ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. ఈ సినిమాలలో క్లీన్ ఇమేజ్తో, స్ట్రాంగ్ రోల్తో, గుడ్ క్యారెక్టర్తో వచ్చి ప్రజలందరినీ ఆకర్షించింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ధనుష్ పర్సనల్ లైఫ్ అండ్ మృణాల్ పాపులర్ హీరోయిన్, ఈ రెండు పేర్లు కలిపితే సోషల్ మీడియాకు ఇంకేం కావాలి? రూమర్స్ ఎక్కువ హైప్ కావడానికి, రూమర్స్ వద్దానికి కారణాలు ఈ రెండే. మరి అసలు రూమర్ ఎలా మొదలైంది? కొన్ని రోజుల క్రితం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోలు కనిపించాయి. సీక్రెట్ వెడ్డింగ్, క్వైట్ మ్యారేజ్, క్లోజ్ సర్వసెస్ రెవెల్ అన్ని పెద్ద టైటిల్స్, కొన్ని ఫేక్ ప్రోస్, కొన్ని ఎడిటెడ్ థంబ్నెయిల్స్. వాటిని చూసి చాలామంది ఇది నిజమే అనుకున్నారు. కానీ అక్కడ ఒక ప్రశ్న రావాలి, ఆ సోర్స్ ఎవరు, ఆ ప్రూఫ్ ఏది? ఈ రెండు కూడా ఎక్కడ లేవు. అసలు నిజం ఏంటంటే ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నా. ధనుష్ మృణాల్ ఠాకూర్ పెళ్లి చేసుకున్నారని ఏ అఫీషియల్ కన్ఫర్మ్ లేదు. ఇద్దరు కూడా ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎలాంటి మీడియాలో ఎలాంటి వార్త కన్ఫర్మ్ కాలేదు. అంటే ఇది పూర్తిగా సోషల్ మీడియా రూమర్ మాత్రమే. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే ఇది ఒక చేదు నిజం. వ్యూస్ కోసం, సబ్స్క్రైబ్స్ కోసం, మనీ కోసం, వీటన్నిటి కోసం వారి మీద ఒక రూమర్ పుట్టించి ఇలా చేస్తున్నారు. నిజం ఏంటంటే షాక్ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అందుకే కొంతమంది క్రియేటర్స్ ఏ ప్రూఫ్ లేకుండా వీడియోలు చేస్తారు, మన ఎమోషన్స్తో వాడుకుంటారు. మరి ధనుష్ స్వభావం ఏంటి అంటే ధనుష్ ఎప్పుడు ఒకటే చెప్తాడు, నా పర్సనల్ లైఫ్ ప్రైవేట్. అతను మళ్ళీ పెళ్లి చేసుకున్న ముందుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పటి వరకు వచ్చే ప్రతి వార్త రూమర్గానే చూడాలి అని మనందరం భావిద్దాం. మరి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ధనుష్ మృణాల్ ఠాకూర్ పెళ్లి వార్త నిజం కాదు. ఇది కేవలం వైరల్ గాసిపింగ్ మాత్రమే. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు నమ్మకండి. స్టార్స్ని అభిమానించండి, అంటే వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయడం కూడా. మరి మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.